హాయ్ అందరికీ. ఈరోజు మనం వైష్ణవులకు ఎంతో పవిత్రమైన ధనుర్మాసం గురించి మాట్లాడుకుందాం. ధనుర్మాసం వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ మాసం ప్రారంభమవుతుంది మరియు మకర సంక్రాంతితో ముగుస్తుంది. ఈ సమయంలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయాన్నే భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి పూజలు చేస్తారు. వారు మధుసూదనుడిగా శ్రీ మహావిష్ణువును పూజించి పొంగల్, పులగం వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వలన ఏడాది పొడవునా శుభ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. తిరుమలలో ఈ ఉత్సవాలు చాలా కొన్నంగా జరుగుతాయి. డిసెంబర్ శీముతుండి ఆలయం ధనుర్మాస్ ఉత్సవాలకు సిద్ధంగా ఉంటుంది. సాధారణ సుప్రభాతం స్నానంలో అర్చకులు అండాల్ తిరుప్పావైని పొలిస్తారు. ఇవి ద్వాపర యుగంలో గోపికగా తనను తాను బాహించుకుంటూ గోదాదేవి పాడిన 30 పద్యాలు. ధనుర్మాసమంతా ఆలయంలో ప్రత్యేక నైవేద్యాలు, అల్కరలతో పూజలు నిర్వహిస్తారు. ఉదాహరణకు బగ్ శ్రీనివాస్ మూర్తికి బదులుగా శ్రీకృష్ణుడికి ఏకాంత సేవ్ జరుగుతుంది మరియు తులసి ఆకులకు బదులుగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన బిల్వాకులను పూజలకు ఉపయోగిస్తారు. వివాహం కోరుకునే వారు ఈ మాసంలో దేవతల కళ్యాణోత్సవాలను చూడటం వల్ల శుభ ముహూర్తంలో వివాహం జరుగుతుందని నమ్ముతారు. మరో ముఖ్యమైన ఆచారం కన్యలు మంచి భర్త కోసం చేసే కట్యాయని వ్రతం. వారు తెల్లవారుజామున లేచి ముగ్గులు వేసి గుబ్బబేమలను తయారు చేసి పూలతో అలంకరించి కట్యాయని దేవిని పూజిస్తారు. గోపికలు మరియు గోదాదేవి పాటించిన ఈ సంప్రదాయం వివాహానికి దారితీస్తుందని నమ్ముతారు. కాబట్టి మీరు ఇంకా ధనుర్మాసం పూజలు చేయకపోతే ఆ ధనుర్మాసంలో దేవశక్తిలో లీనమా పూజలు చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. మీ అందరికీ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు శుభం కలుగుగాక.